మొట్టమొదటిసారిగా వచ్చిన అసలు శిశులైన పోలీసుల మన కనకమాలక్ష్మి. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వానలు. తెలంగాణలో పొంగుతున్న వాగులు వంకలు, జలమయమైన లోతట్టు ప్రాంతాలు. మరో 4 రోజులు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన. తెలంగాణలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్. ముందు జాగ్రత్తలు చేపట్టిన సంబంధిత శాఖలు. ఏపీలో పలు జిల్లాలను ముంచెత్తిన వాన. విజయవాడలో 2 మృతి. పంట పొలాల్లోకి చేరిన వరద, బోరుమంటున్న రైతులు. భారీ వర్షాలతో పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ. శ్రీశైలం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తిన అధికారులు. కరెంటు ఛార్జీలు పెంచడానికి వీల్లేదన్న చంద్రబాబు. ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టాలని సూచన. గ్రీన్ ఎనర్జీపై సమీక్ష. చంద్రబాబుకు చివరి ఎన్నికలు ముగిశాయంటూ జగన్ ప్రేలాపన. పులివెందులలో అరాచకం సాగనందునే అక్కసు వెళ్లగక్కారన్న సీఎం. కంచె గచ్చిబౌలి భూముల సమగ్రాభివృద్ధికి ప్రణాళిక సమర్పిస్తామన్న తెలంగాణ. ప్రభుత్వ ప్రతిపాదనకు అంగీకరించిన సుప్రీంకోర్టు. వచ్చే నెలలో ప్రధాని అమెరికా వెళ్లే అవకాశాలు. ఐరాస సర్వసభ్య సమావేశానికి హాజరవుతారని కథనాలు. ట్రంప్ను కలుస్తారని అంచనా. అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. హోరు వానలకు వాగులు వంకలు జోరుగా పొంగి పొర్లుతున్నాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలతో చెరువులు అలుగుపారుతున్నాయి. మరో 2 రోజులు వర్షాలు ఉన్నాయనే వాతావరణ శాఖ హెచ్చరికలతో యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రాజెక్టుల వద్ద ప్రవాహం ఉధృతంగా ఉన్నందున వాగుల్లోకి చేపల వేట, పశువులు మేపేందుకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు చెరువులు, కుంటలు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. హనుమకొండ జిల్లా పరకాలలో చలివాగు, కంటాత్మకూరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. త్రినగరిలోని పలు కాలనీలు ఇంకా వరద ముంపులోనే ఉన్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలకు వరంగల్ మహానగర పాలక సంస్థ భోజనాన్ని అందిస్తోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ములుగు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండగా చెరువులు, కుంటలు మత్తడిపోస్తున్నాయి. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం నారాయణపురం వద్ద ఆకేరు వాగులో పడి పశువుల కాపరి మృతి చెందాడు. సూర్యాపేట జిల్లా హుజూరునగర్లో వర్షాలకు ఎర్రవాగు పొంగిపొర్లుతుండటంతో రోడ్డుపైకి వరద చేరి రాకపోకలు నిలిచిపోయాయి. నేరేడుచర్ల మండలం నరసయ్యగూడెంలో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కోదాడలో లోతట్టు ప్రాంతాలైన షిరిడి సాయినగర్, గణేష్ నగర్ సహా పలు కాలనీవాసులను ముందస్తుగా ఖాళీ చేయించారు. వలికొండ మండలం సంగేం సమీపంలో భీమలింగం వద్ద మూసీ ప్రమాదకర రీతిలో ప్రవహిస్తోంది. యాదాద్రి జిల్లాలో రాచకొండ సిపి సుధీర్ బాబు పర్యటించారు. బీబీనగర్ మండలం రుద్రవెల్లి సమీపంలో మూసీ వరదను పరిశీలించిన ఆయన పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మంచిర్యాల జిల్లా తాండూరులోని రైల్వే అండర్ బ్రిడ్జి మునిగిపోయింది. భీమిని మండలం పెదపేట, రాచారం మధ్య వాగు ఉధృతికి రాకపోకలు నిలిచిపోయాయి. ఎర్రవాగు, నల్లవాగులు పొలాలను ముంచెత్తింది. ఆసిఫాబాద్ సందీప్ నగర్లో ఇళ్లలోకి వరద చేరింది. మందమరిలోని కళ్యాణఖని ఉపరితల గనిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. గనిలో నీటిని తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గంలో కుంతల, పొచ్చిర, గాయత్రి జలపాతాలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో వాగుల ప్రవాహానికి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కరీంనగర్ జిల్లా గన్నేరు వరంలో వరద ఉధృతి కారణంగా పెళ్లికొడుకును బంధువులు మోసుకెళ్లారు.
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. పలు ప్రాంతాల్లోని డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపైకి వరద చేరి భారీగా ట్రాఫిక్ నిలిచి వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. బోయిన్పల్లి, తిరుమలగిరి, అల్వాల్, బొల్లారం, ప్యాట్నీ, ప్యారడైజ్, బేగంపేట్, మారేడుపల్లి ప్రాంతాల్లో ప్రధాన రహదారులు కాలనీల్లోకి వరద చేరింది. బషీర్బాగ్, నారాయణగూడ, హిమాయత్ నగర్, అబిడ్స్, కోటి, బేగం బజార్, సైఫాబాద్, ఖైరతాబాద్ పరిసరాల్లోనూ ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. భారీ వర్షానికి ఆఫీసులు, కాలేజీల నుంచి ఇళ్లకు వెళ్లేవారు ఇబ్బంది పడ్డారు. మియాపూర్, చందానగర్, లింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి. లంగర్ హౌస్, గుడి మల్కాపూర్, గోల్కొండ, జియాగూడ, మహదీపట్నం, ఆసిఫ్ నగర్లో కురుస్తున్న భారీ వర్షాలకు వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. అంబర్పేట, కాచిగూడ, బర్కత్పుర, సైదాబాద్, చంపాపేట్, సరూర్ నగర్ రోడ్లపైకి భారీ వరద చేరింది. వర్షానికి ఎల్బీ నగర్ వద్ద ట్రాఫిక్తో విజయవాడకు వెళ్లే వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. హైదరాబాద్ పాతబస్తీలో మేక కోసం ఆకులు తెంపడానికి వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు నాలాలో పడ్డాడు. స్థానిక కార్పొరేటర్ కొంతమంది సాయంతో నీటిలో చిక్కుకున్న ఆ వ్యక్తిని కాపాడారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ తెల్లవారుజామున ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వచ్చే 24 గంటల్లో మరింత బలపడనున్న అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ జిల్లాలో 4 రోజులు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. యాదాద్రి, హన్మకొండ, జనగాం, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చింది. పెద్దపల్లి, కరీంనగర్, సిద్దిపేట, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, మేడ్చల్, మల్కాజిగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, మంచిర్యాల జిల్లాలకు యెల్లో హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో మరో 4 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు మంత్రులు పరిస్థితులపై సమీక్షిస్తూ అధికారులకు సూచనలు చేస్తున్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించారు. వైద్య సిబ్బంది 3 రోజులు ఖచ్చితంగా ఆసుపత్రుల్లోనే ఉండాలని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సూచించారు. పోలీసు, రెవెన్యూ యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, చెరువులు, నదుల దగ్గరికి వెళ్లొద్దని మంత్రి సీతక్క ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో తాజా పరిస్థితులపై సమీక్ష చేసిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాల్వలు, చెరువులు, ప్రాజెక్టులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులకు సూచించారు. కలెక్టర్లు, నీటిపారుదల ఉన్నతాధికారులను నిరంతరం సమాచారం అందించాలని ఉత్తమ్ ఆదేశించారు. I want to request all irrigation department officials, మీరు మీ యొక్క డ్యూటీ ఎక్కడ ఉందో మీరు అదే ప్లేస్ లో ఈ 72 గంటలు ఉండాలి. ఇక్కడన్నా ఏదన్నా మీకు కొంత డేంజర్ అనిపించినా, ప్రమాదం అనిపించినా, అంటే మీరు తీసుకునే ప్రికాషన్స్, మీరు తీసుకునే యాక్షన్ తీసుకుంటూ మీ జిల్లా కలెక్టర్ గారికి, అదే విధంగా మీ చీఫ్ ఇంజనీర్ కి ప్లీజ్ ఇన్ఫార్మ్ దెమ్, అలర్ట్ దెమ్ ఇమ్మీడియట్లీ. చెరువుల నుంచి ఇరిగేషన్ ప్రాజెక్టులో డ్యాముల వరకు ప్రతి చోట ఇప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలను వర్షాలు ముంచెత్తాయి. గుంటూరు జిల్లా వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. భారీ వర్షాలకు విజయవాడలో 2 ప్రాణాలు కోల్పోయారు. పలు రోడ్లు జలమయమవగా కొన్ని ప్రాంతాల్లో మోకాళ్ల లోతు వరద చేరింది. రాయలసీమలోనూ ఎడతెరిపి లేని వర్షాలు తీవ్ర ప్రభావం చూపాయి. పంట పొలాల్లో వరద నిలిచి రైతులకు తీరని నష్టం మిగిల్చింది. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచి వర్షం దంచికొట్టింది. దుగ్గిరాల, తెనాలి, కొలిపర, పత్తిపాడు మండలాల్లో పంట పొలాలన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి. కృష్ణానది పరివాహక గ్రామాల్లో పత్తి, మిరప పంట పొలాల్లోకి మోకాల లోతులో నీళ్లు చేరగా రైతులు బోరుమంటున్నారు. గుంటూరు ఏటీ అగ్రహారం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో వసతి గృహాల్లోకి నీరు చేరింది. మంగళగిరిలో ఎన్ఆర్ఐ ఆసుపత్రి కూడల వద్ద వరద ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. కిట్కో ఇళ్లు నీట మునిగాయి. తాడికొండ నియోజకవర్గంలో వాగులు ఉగ్రరూపం దాల్చగా మేడుకొండూరు, వరగాని సిరిపురం, మందపాడు, విసిదల గ్రామాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఓ కారు వాగులో కొట్టుకుపోయింది. వాహనంలో ఉన్నవారు ప్రాణాలతో బయటపడ్డారు. పేరైచెర్ల 6 మైలు వద్ద ఇళ్లలోకి వరద చేరింది. లాం వద్ద కొండవీటి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరదను కొండవీటి ఎత్తిపోతల పథకం 6 పంపులు ఆన్ చేసి కృష్ణానదిలోకి పంపుతున్నారు. పల్నాడు జిల్లా పరస, కాశీపాడు అడ్డరోడ్డు వద్ద వరద ప్రవాహానికి సత్తెనపల్లి, అమరావతి మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. నక్కలవాగు ఉధృతికి పరస, గుంటూరు
మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అచ్చంపేట విద్యుత్ ఉపకేంద్రంలోకి వరద నీరు చేరింది. పెదకురపాడు మండలం 75 తాళ్లూరు పాటిబండ్ల గ్రామంలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. విజయవాడలో రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలు రోడ్లు జలమయం కాగా విద్యాధరపురం ఆర్టీసీ డిపోలో భారీగా వరద నిలిచింది. బస్సులు బయటకు తీసేందుకు డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు. గత రాత్రి వరదలో సరిగా కనిపించగా కొత్తపేట కోమలవిలాస్ సెంటర్లో నిర్మాణం కోసం తీసిన గుంతలో టీడీపీ నేత మధు పడిపోయారు. ఇది గమనించిన స్థానికులు అతడిని రక్షించారు. ఇంటికి వెళ్లిన తర్వాత వాంతులు చేసుకున్న మధును ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స చేస్తుండగానే మధు మృతి చెందారు. లయోలా కాలేజీ వద్ద మురుగు కాలువలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. వన్ టౌన్ పాతబస్తీ, కొత్తపేట, కేబిఎన్ కళాశాల, బెజ్జలమేడ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. గుణదల పెద్ద వంతెన వద్ద వరద, బుడమేరు నీరు కూడా చేరి ప్రవహిస్తోంది. మున్నేరులో క్రమంగా వరద వస్తుండగా ఎన్టీఆర్ జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. పోలంపల్లి ఆనకట్ట వద్ద నీటిమట్టం 9 అడుగులకు చేరటంతో లింగాల, పెనుకంచిప్రోలు వంతెనల వద్ద పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. నదివైపు వెళ్లొద్దని పరివాహక గ్రామాల్లో హెచ్చరికలు జారీ చేశారు. కంచికచర్ల మండలం చెవిటికల్లు లక్ష్మయ్య వాగుకు వరద పోటెత్తింది. బుడమేరు నదికి వరద నీరు పోటెత్తిన నేపథ్యంలో పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. రాయలసీమలో కుందు, పెన్నా నదుల ఉధృతికి స్థానిక గ్రామాల్లోకి వరద చేరింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మహానంది, దొర్నిపాడు, కోవెలకుంట్ల మండలాల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. ఆదోని, అస్పరి, కౌతలం మండలాల్లోనూ వర్షం ప్రభావం ఎక్కువగా ఉంది. కర్నూలు, నంద్యాల రోడ్లన్నీ చెరువులుగా మారాయి. కడప జిల్లాలోని గండికోట జలాశయం నుంచి వరద పోటెత్తి పెదముడియం మండలంలో కందూనది వంతెనపై 2 అడుగుల మేర వరద ప్రవహిస్తుండగా అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నెమళ్లదిన్నె వద్ద నీటిలోకి దిగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. అనంతపురం జిల్లాలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంట పొలాల్లో నీరు నిలిచింది. కంది, ఆముదం, మొక్కజొన్న, వేరుశెనగ పంటలు నీట మునిగాయి. వర్షానికి నష్టపోయిన కర్షకులను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో కృష్ణానదిపై అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి 2,89,784 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలానికి 1,89,651 క్యూసెక్ల వరద వస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883 అడుగులు ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 202 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తున్నారు. నాగార్జున సాగర్ జలాశయానికి 2,28,601 క్యూసెక్ల వరద వస్తుండగా 26 గేట్లు ఎత్తి 2,47,986 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 309 టీఎంసీల నీరు ఉంది. పులిచింతల ప్రాజెక్టు 9 గేట్లు ఎత్తి 2.5 లక్షల క్యూసెక్లకు పైగా నీటిని దిగువకు వదులుతున్నారు. పులిచింతలకు 2 లక్షల క్యూసెక్లకు పైగా వరద వస్తోంది. ప్రకాశం బ్యారేజీకి 3,45,000 క్యూసెక్ల ప్రవాహం వస్తుండగా 70 గేట్లను ఎత్తి అంతే మొత్తం నీటిని దిగువకు వదులుతున్నారు. ఏపీలో విస్తారంగా కురుస్తున్న వర్షాలపై పూర్తి అప్రమత్తతో ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలో భారీ వర్షాలు ఉన్నా ఏపీ వ్యాప్తంగా ఇంకా 17% లోటు వర్షపాతం ఉందని తెలిపారు. వర్షాల వల్ల పలువురు మృతి చెందడం బాధాకరమని అన్నారు. కృష్ణా పరివాహక ప్రాంతంలో వాగులు, వంకల నుంచి వచ్చే ఆకస్మిక వరద ప్రవాహాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ దిగువన ఉన్న ప్రాంతాలకు సమాచారం ఇవ్వాలన్నారు. భారీ వర్షాలపై మంత్రులు, అధికారులతో చంద్రబాబు సమీక్షించారు. కృష్ణానదిలో రేపటికల్లా 5 లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు సీఎంకు వివరించారు. ఎగువ నుంచి వస్తున్న నీటిని సద్వినియోగం చేసుకునే విధంగా రోజుకు 4 టీఎంసీల చొప్పున తరలించి సోమశిల, కండలేరు ప్రాజెక్టులను నింపాలని చంద్రబాబు ఆదేశించారు. మైలవరం సహా ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షం వల్ల బుడమేరు, వెలగలేరులకు వరద వస్తోందని ఆ నీటిని కృష్ణానదిలోకి డిశ్చార్జ్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వరద నిర్వహణ పనుల్లో భాగంగా 40 కోట్లతో బుడమేరు, వెలగలేరు యూటీ నిర్మాణాన్ని చేపట్టేందుకు సీఎం అనుమతి ఇచ్చారు. కాలువలు, చెరువులకు గండ్లు పడకుండా గట్లను పటిష్టం చేయాలని, జిల్లాల్లో పరిస్థితిపై ఎప్పటికప్పుడు కలెక్టర్లు అప్రమత్తంగా ఉండి రైతులకు తక్షణ సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ఏపీలో వినియోగదారులపై విద్యుత్ ఛార్జీల భారం మోపేందుకు వీల్లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు తేల్చి చెప్పారు. నాన్ క్యారిఫ్ ఆదాయ మార్గాలు అన్వేషించాలని సూచించారు. ప్రస్తుతం ఏపీ ట్రాన్స్కో వేసిన
ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ను లీజుకు ఇవ్వటం ద్వారా అదనపు ఆదాయాన్ని సాధించాలని సూచించారు. ఈ మార్గం ద్వారా దాదాపు 7,000 కోట్ల రూపాయల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని చెప్పారు. సీఎం క్యాంపు కార్యాలయంలో విద్యుత్ రంగం సహా తదితర అంశాలపై చంద్రబాబు సమీక్ష చేశారు. ఏపీని గ్రీన్ ఎనర్జీ కారిడార్గా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకి మారుతున్న డైనమిక్స్కు అనుగుణంగా స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలు తయారు చేయాలని స్పష్టం చేశారు. భవిష్యత్ అంతా గ్రీన్ ఎనర్జీదేనని చెప్పిన చంద్రబాబు పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి వ్యయం తగ్గించే అంశంపై అధ్యయనం చేసి ఆ ఫలాలను ప్రజలకు అందించాలని అధికారులకు సూచించారు. పీఎం సూర్యఘర్ సోలార్ రూప్ టాప్ ప్రాజెక్టు పురోగతిపై ఆరా తీసిన చంద్రబాబు ప్రతి నియోజకవర్గంలో కనీసం 10,000 ఇళ్లకు సోలార్ రూప్ టాప్ ఏర్పాటు చేయాలన్నారు. వ్యవసాయ పంపు సెట్లకు స్మార్ట్ మీటర్లు పెట్టవద్దని తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఈ నెల 29 నుంచి అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తారని ఏపీ మంత్రులు వెల్లడించారు. సచివాలయంలో జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దు పేర్లు, మార్పులు, చేర్పులపై మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది. ఈ సమావేశంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, నారాయణ, నిమ్మల రామానాయుడు, అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. గత ప్రభుత్వం 26 జిల్లాలుగా విభజన ప్రక్రియను అస్తవ్యస్తం చేసిందని మంత్రులు మండిపడ్డారు. ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రభుత్వం జీఓఎంను ఏర్పాటు చేసిందని స్పష్టం చేశారు. 13 ఉమ్మడి జిల్లాలోని ప్రజాప్రతినిధులు ప్రజలతో సమావేశమై వినతులు స్వీకరిస్తామని వెల్లడించారు. సెప్టెంబర్ 2 నాటికి ఫిర్యాదుల స్వీకరణ పూర్తి చేసి పరిపాలనా సౌలభ్యం కోసం తయారు చేసే నివేదికను సీఎం చంద్రబాబుకు అందజేస్తామని మంత్రి అనగాని పేర్కొన్నారు. రాష్ట్ర నలుమూల నుంచి కూడా మాకు వచ్చినటువంటి అన్ని రిప్రజెంటేషన్ పైన కూడా చర్చించడం జరిగింది. అలాగే ఈ నెల 28, 29, 30, 31 తారీఖుల్లో క్షేత్రస్థాయిలో ఈ యొక్క జిఓఎం ప్రజాప్రతినిధులతో అలాగే అధికారులు పర్యటించి ఒక మంచి ఆంధ్ర రాష్ట్రం ఎలా చేస్తే బాగుంటుంది, పరిపాలన సౌలభ్యం బాగుండి వాళ్ళందరూ కూడా సకాలంలో అన్ని సర్వీస్ ఇచ్చే విధంగా ఈ కార్యక్రమం ఉంటుంది. అలాగే గ్రీవెన్స్ అన్ని కూడా సెప్టెంబర్ 2వ తారీఖు నాటి క్లోజ్ చేసే విధంగా, ఎందుకంటే ఈ రోజు నుంచి వారి యొక్క గ్రీవెన్స్ అందరూ కూడా కలెక్టర్స్కి ఇవ్వచ్చు. మేము వెళ్ళినప్పుడు మా చేతికి మాకు ఇవ్వచ్చు, కానీ సెప్టెంబర్ 2కి అది పూర్తి చేసి సెప్టెంబర్ 15 నాటికల్లా ఈ జిఓఎం గౌరవ ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇస్తుంది. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అరాచకం రాజ్యమేలిందని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. ఈ 2 ఎన్నికలను రద్దు చేసి కేంద్ర బలగాల సమక్షంలో మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు పైన జగన్ వ్యక్తిగత విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా హితవు పలుకుతా ఉన్నా. మీరు చేస్తా ఉన్నది చాలా అంటే చాలా దౌర్భాగ్యమైన పని. తప్పుడు పునాదులు వేస్తా ఉన్నారు. మీరు చేసే ప్రతి పని మీకు చుట్టుకుంటుంది. మీరు గ్రామాలలో ఈ రోజు మీరు తీసుకొచ్చే ఈ కక్షలు, కార్పణ్యాలు, ఈ మాదిరిగా చేయడాలు, దుర్మార్గాలు ఇవన్నీ కూడా రేపొద్దున మీకు చుట్టుకుంటాయి. ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీ జీవితానికి బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ కావచ్చు. రామకృష్ణ అని అనుకునే ఈ వయసులో కనీసం ఆ మాటలన్నా అనుకుంటే పుణ్యమన్నా వస్తుంది. ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతావు. ఇప్పటికైనా మార్పు తెచ్చుకో చంద్రబాబు అని హితవు పలుకుతా ఉన్నా. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ఈసారి అరాచకాలు జరగలేదనే అసహనంతో జగన్ రగిలిపోతున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికపై మీడియా ప్రశ్నలకు సమాధానమిచ్చిన చంద్రబాబు జగన్ వైఖరి ఎలాంటిదో ప్రజలకు తెలుసన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి పులివెందుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరగలేదని ఆరోపించారు. పులివెందుల ప్రజలు ఇప్పుడిప్పుడే అరాచకం నుంచి బయటపడుతోందని పేర్కొన్నారు. అక్కడ నామినేషన్ వేసేందుకే భయపడే స్థితి నుంచి 11 మంది పోటీ చేసే పరిస్థితికి వచ్చిందని తెలిపారు. శాంతి భద్రతలు పటిష్టంగా ఉన్నందునే ప్రజలు ధైర్యంగా ఓటేశారని చంద్రబాబు వెల్లడించారు. కంచ గచ్చిబౌలి భూముల అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. ఈ విచారణలో భూముల అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను స్వాగతిస్తున్నట్టు సీజేఐ తెలిపారు. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదన్న సీజేఐ అదే సమయంలో పర్యావరణ పరిరక్షణను పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకొస్తే గతంలో చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటామని సీజేఐ చెప్పారు. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందిస్తామని జస్టిస్ గవాయ్ తెలిపారు. అటు సమగ్ర ప్రణాళిక రూపొందించడానికి 6 వారాలు గడువు కావాలని తెలంగాణ ప్రభుత్వం కోరగా జస్టిస్ గవాయ్ అంగీకరించారు. తదుపరి విచారణ వాయిదా వేశారు.
మద్యం కేసులో నిందితులకు ఈ నెల 26 వరకు రిమాండ్ను ఏసీబీ కోర్టు పొడిగించింది. ఈ కేసులో 12 మంది నిందితుల రిమాండ్ గడువు ఇవాల్టితో ముగియనుండగా వారిని విజయవాడ ఏసీబీ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. వారిలో 9 మందిని విజయవాడ జిల్లా జైలు, 2 గుంటూరు జిల్లా జైలు, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని రాజమండ్రి కేంద్ర కారాగారం నుంచి కోర్టుకు తీసుకువచ్చారు. న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు వారిని తిరిగి ఆయా జైళ్లకు తరలించారు. మరోవైపు ఫామ్ హౌస్లో స్వాధీనం చేసుకున్న సొమ్మును నిబంధనల మేరకు బ్యాంకులో జమ చేశామని సిట్ తరపు న్యాయవాది తెలిపారు. సిట్ అధికారులు బ్యాంకు యజమానులతో కలిసి ఆధారాలను నిర్వీర్యం చేస్తున్నారనడంలో వాస్తవం లేదన్నారు. అటు నిందితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెన్నునొప్పితో బాధపడుతున్నానని, చికిత్స కోసం 15 రోజులు అనుమతి ఇవ్వాలని కోరగా న్యాయమూర్తి పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించారు. మరోవైపు రాజకేశ్ రెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణను ఈ నెల 18కి, సజ్జల శ్రీధర్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణను రేపటికి ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి తొలి విడత పనులు 2028 నాటికి పూర్తి చేస్తామని ట్రస్ట్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ తెలిపారు. తుళ్లూరు సమీపంలో క్యాన్సర్ ఆసుపత్రి పనులు ప్రారంభించిన ఆయన తొలి విడత పనులకు 750 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. తన తల్లి చివరి కోరిక మేరకు హైదరాబాదులో మొదటి ఆసుపత్రి నిర్మించామన్నారు. ఏపీలో కూడా క్యాన్సర్ రోగులకు అత్యున్నత వైద్యం అందించేందుకు అమరావతిలో ఈ ఆసుపత్రిని నిర్మిస్తున్నట్టు బాలకృష్ణ తెలిపారు. 2019లో శంకుస్థాపన జరిగిన ఆనాటి ప్రభుత్వ సహకారం లోపించడంతో నిర్మాణం జరగలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మరో 4 న్యాయమూర్తులు బాధ్యతలు చేపట్టారు. ఇటీవలే న్యాయమూర్తులుగా పదోన్నతులు పొందిన జస్టిస్ హరినాథ్ నూనపల్లి, జస్టిస్ కిరణ్ మై మండవ, జస్టిస్ సుమతి జగడం, జస్టిస్ న్యాపతి విజయ్లతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, ఏపీ బార్ కౌన్సిల్ అధ్యక్షులు ద్వారకానాథ్ రెడ్డి, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షులు కె చిదంబరం, అదనపు సొలిసిటర్ జనరల్ ధనుంజయ, అదనపు అడ్వకేట్ జనరల్ పి సాంబ శివప్రతాప్, సీనియర్ న్యాయవాదులు, బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై ప్రతీకార సుంకాల మోత మోగించిన వేళ ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశానికి హాజరయ్యే నేతల తాత్కాలిక జాబితాలో ప్రధాని మోదీ పేరు ఉంది. ఈ పర్యటనలో ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఐక్యరాజ్య సమితి 80వ జనరల్ అసెంబ్లీ సమావేశం సెప్టెంబర్లో జరగనుంది. ఈసారి ప్రధాని మోదీ ఈ సమావేశం కోసం అమెరికా వెళ్తే ఇరు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య సమస్యల పరిష్కారానికి బాటలు పడొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పర్యటనలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సహా పలువురు దేశాధినేతలతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉంది. రాజస్థాన్ దౌసా జిల్లాలో ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 7 పిల్లలు సహా 11 మంది దుర్మరణం చెందారు. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో మనోహర్పూర్ రహదారిపై ఆగి ఉన్న ట్రక్కును పికప్ వ్యాన్ ఢీకొనడంతో జరిగిన ఈ దుర్ఘటనలో మరో 8 మంది గాయపడ్డారు. రాజస్థాన్లోని ఖాటూశ్యామ్ ఆలయ సందర్శనకు పికప్ వ్యాన్లో వచ్చిన 20 మంది తిరిగి స్వస్థలమైన ఉత్తరప్రదేశ్లోని ఎటావాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దేశ రహస్యాలను పాకిస్తాన్కు చేరవేస్తున్నాడనే ఆరోపణలపై భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డీఓ కాంట్రాక్టు ఉద్యోగి ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్ జైసల్మర్లోని చందన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ డిఆర్డీఓ గెస్ట్ హౌస్ మేనేజర్గా పనిచేస్తున్న మహేంద్ర ప్రసాద్ను సిఐడి విభాగం అదుపులోకి తీసుకుంది. పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐకి భారత రక్షణ శాఖకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని నిందితుడు పంపిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఆగస్టు 15 వేడుకలు దృష్టిలో ఉంచుకొని నిఘాను మరింత పెంచిన వేళ నిందితుడి వ్యవహారం బయటపడినట్టు చెప్పారు.